వైష్ణవనారాయణ గోకుల తిరుమల భారతీయ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా. ఈ ఆలయానికి మనకి ఒక 60 సంవత్సరాల చరిత్ర స్థల పురాణం చెబుతుంటారు. పూర్వం 60 సంవత్సరాల క్రితం ఇక్కడ చిట్టి గారు అనే ఒక సాధువు ఉండేవాడు. వారికి వెంకటేశ్వర స్వామి వారు కల్లో కనిపించి జంగారెడ్డిగూడెం గ్రామానికి ఉత్తరం వైపున గల 7 కొండల్లో ఒక కొండ మీద స్వామివారి యొక్క పాదాలు వేస్తాయని, ఆ పాదాలు వేసిన ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించమని, భక్తుల యొక్క కోరికలు తీరుస్తానని చెప్పి వెంకటేశ్వర స్వామి వారు తెలుపుగా, ఆ ప్రకారం ఆయన భక్తులు అన్వేషించగా ఈ 6వ కొండ మీద వరుసగా గల 7 కొండల్లో ఈ 6వ కొండ మీద ఒక శిలపై స్వామివారి యొక్క పాదాల గుర్తులు చూడటం జరిగింది. ఆ పాదాల గుర్తులు ఉన్న ప్రదేశంలో వారు ఒక చిన్న మందిరాన్ని నిర్మించి వెంకటేశ్వర స్వామివారి యొక్క శిల్పాన్ని తయారు చేయడం జరిగింది. సుమారుగా ఒక 40 సంవత్సరాల పాటు ఆ పాత ఆలయంలోనే పూజలు జరిగినాయి. ప్రతి శనివారం కూడా ఇక్కడికి కొంతమంది భక్తులు రావటము, వారి యొక్క కోరికలు స్వామివారికి విన్నవించటం, వారి కోరికలు తీరటంతో క్రమేణా ఈ క్షేత్రం ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పుడు 2002వ సంవత్సరంలో ఈ ప్రదేశంలో ఒక మంచి ఆలయం బాగుంటుంది అని చెప్పి జంగారెడ్డిగూడెం గ్రామ భక్తులు సంకల్పించి పేరుచెల్ల జగపతిరాజు గారు ఆధ్వర్యంలో ఒక అభివృద్ధి కమిటీ ఏర్పడి వారంతా కూడా భక్తుల యొక్క విరాళాలతో ఇక్కడ ఈ చక్కటి ఆలయాన్ని నిర్మించి 2004వ సంవత్సరంలో మనం చూస్తున్న ఈ ఆలయాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. స్వామివారి యొక్క పాదాలు ఎక్కడైతే వెలిసినాయో ఆ ప్రదేశంలోనే శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీవి స్వామివారి యొక్క స్వీయ పర్యవేక్షణలో శ్రీవైఘాన సాగయుక్తంగా మనం చూస్తున్న ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రతిష్ఠ చేశారు. వెంకటేశ్వర స్వామివారితో పాటుగా కుడివైపున పద్మావతి అమ్మవారు, ఎడమవైపున గోదాదేవి, ఆళ్వారాచార్యులు, స్వామివారి ఎదురుగా గరుడాల వారిని కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ విధంగా 2004వ సంవత్సరం మే నెలలో ఈ ఆలయం ప్రతిష్ఠ గావించబడింది. అప్పటి నుంచి భక్తులకి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా పైకి రావడానికి అంతకుముందు కేవలం నడకదారి మాత్రమే ఉండేది. ఘాట్ రోడ్డు ఏర్పాటు చేసి వాహన సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాక ఈ ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో ఆ విధంగా ఆలయంలో ప్రతి శనివారం సుప్రభాత సేవ, ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకము, అలాగే ప్రతి మంగళవారము స్వామివారికి అష్టదళ పాదఆరాధన సేవ, స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం, మరియు ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇవి ప్రతి నెలలోనూ వారంలోనూ నిర్వహించే కార్యక్రమాలు కాగా, ప్రతి ఏటా వైశాఖ మాసంలో స్వామివారి యొక్క ప్రతిష్ఠ జరిగిన మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఒక వారం రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల్లో రోజుకు ఒక వాహనంపై స్వామివారికి వాహన సేవా కార్యక్రమాలు కూడా ఉంటాయి. అంతేకాదు ధనుర్మాసంలో ప్రతి నెల డిసెంబర్ 16వ తేదీ నుంచి జనవరి 13వ తేదీ వరకు కూడా విశేషంగా ధనుర్మాస ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ధనుర్మాసంలో గోదాదేవికి విశేష పూజలు మరియు గోడారై ఉత్సవము, మరియు ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి, ఈ సమీప గ్రామాల వాళ్ళంతా కూడా ఇక్కడ వేల సంఖ్యలో స్వామివారి నుంచి దర్శించుకుంటారు. ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాదు ప్రతి శనివారం కూడా ఆలయానికి వచ్చే భక్తులకి
అన్నప్రసాద వితరణ సౌకర్యం కూడా ఇక్కడ ఉంటుంది. ఈ ఆలయానికి గోకుల తిరుమల పారిజాతగిరి అని పేరు రావడానికి కారణం ఏంటంటే ఈ ఆలయం ఉన్న పరిసర ప్రాంతాలన్నీ కూడా పాడి పంటలతో బాగా వృద్ధి చెంది ఉంటాయి. అందువలన గోకులమని, వెంకటేశ్వర స్వామి వారు వెలిసిన క్షేత్రం కాబట్టి తిరుమలని, ఈ కొండ మీద పారిజాతపు వృక్షాలు స్వతసిద్ధంగా వాటంతా పెరుగుతుంటాయి కాబట్టి పారిజాతగిరి అని ఈ విధంగా గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లాలో, ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉంది. ఈ ఆలయం ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాక ఆంధ్రప్రదేశ్లోని ఇతర జిల్లాల్లో కూడా ద్వారకా తిరుమల తర్వాత ఇక్కడ ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి వారి ఆలయంగా ఈ ప్రాంతంలో భక్తులందరి చేత కూడా స్వామి ప్రార్థించబడుతున్నాడు. భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ సంతానం లేని వారికి చాలామందికి సంతానం కలగటం జరిగింది. అదేవిధంగా స్వామివారిని ప్రార్థించిన వారికి, పెళ్లి కాని వారు చాలామందికి వివాహం జరగటము, ఇలాంటి భక్తుల యొక్క కోరికలు స్వామి వెంటనే నెరవేరుస్తాడని ఈ ప్రాంతం వారి యొక్క భక్తుల యొక్క నమ్మిక. కాబట్టి ఈ గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రాన్ని మీరందరూ కూడా దర్శించండి. ఈ గోకుల తిరుమల పారిజాతగిరి దేవస్థానం జంగారెడ్డిగూడెం ఏలూరు పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో, అదేవిధంగా రాజమండ్రికి కూడా 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాబట్టి తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానాన్ని మీరు కూడా దర్శించండి. అలాగే స్వామివారి యొక్క అనుగ్రహం పొందండి. ప్రస్తుతం ఈ ఆలయము దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఆలయ కార్యనిర్వహణాధికారి గారుగా మాణికల రాంబాబు గారు వ్యవహరిస్తున్నారు. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం జంగారెడ్డిగూడెం ఆలయ ప్రధాన అర్చకులు నెల్లూరు రూపకరాచారు. జై శ్రీమన్నారాయణ. చూడొచ్చు, చక్కటి పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి. ఎంత అందంగా చేసుకుంటున్నారో చూడండి, పచ్చగా కనిపిస్తున్నాయి. మీరు చూడొచ్చు. ఇటు సైడ్ మనం చూసినట్లయితే జంగారెడ్డిగూడెం వ్యూ కూడా కనిపిస్తుంది. అంటే చక్కగా కనిపిస్తుంది, చూడొచ్చు మీరు. ప్రతి ఒక్కటి చక్కగా కనిపిస్తుంది. రోడ్డు కానీ, బిల్డింగ్స్ కానీ, చక్కగా వెళ్తున్న కార్స్ అవన్నీ చక్కగా కనిపిస్తున్నాయి, చూడొచ్చు మీరు. జంగారెడ్డి బస్ స్టాండ్ ఉంది, బొట్టాయిగూడెం రోడ్ మీద బైపాస్ బొట్టాయిగూడెం దొరమావడి బస్సు కూడా వెళ్తుంది. అక్కడి నుంచి ఆటో మీద రావచ్చు. 2 కిలోమీటర్లు కొండ మీదకి రాగానే స్వామివారి అష్టోత్తర పూజలు, పచ్చడి పూజలు జరుగుతాయి. అలా ప్రతి శుక్రవారం స్వామివారి పంచామృత అభిషేకం ఉంటుంది. అలా తర్వాత ప్రతి శనివారం అన్నదానం ఉంటుంది. ఉదయం సుప్రభాత సేవ ఉంటుంది. ప్రతి శనివారం దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అలాగే శిక్షణదానం విరాళాలు పూజ చేస్తున్నారు. నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా శాశ్వత అన్నానం డైలీ 500 మంది పెడదామని, 1 కోటి రూపాయలు దాటితే పెడదామని చూస్తున్నారు. కనీసం 90 లక్షల వరకు వస్తుంది. 10 లక్షలు రాగానే భక్తులు విరాళాలు 1 కోటి రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి స్వామివారి డైలీ నిత్యాన్ని చేద్దామని ఉన్నారు. అలా జిల్లా నలుమూలల నుంచి వస్తారు, స్వామివారి ఎక్కువ వస్తారు. ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే పెళ్లి కాని వాళ్ళు పెళ్లి అవ్వడం, లేకపోతే పిల్లలు పుట్టిన వాళ్ళు పిల్లలు పుట్టడం స్వామివారిని కూడా మంచి ప్రాముఖ్యత స్వామివారికి. ఇది పారిజాతగిరి అంటారు దీన్ని. జిల్లాలో కూడా మంచి ప్రాముఖ్యత సంపాదించుకుంది. అలాగే ప్రతి శ్రావణ నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్ర కళ్యాణం ఉంటుంది. అది ప్రతి మీరు కోరిన రోజు కూడా ఆర్జిత సేవలు కూడా ఉంటాయి. ఆర్జిత కళ్యాణం కూడా చేస్తారు. అట్లనే ప్రతి మంగళవారం 100 బంగారు పుష్పాలు అర్చన ఉంటుంది. ప్రతి శుక్రవారం స్వామివారి ఉదయాస్తమాన సేవలు తిరుమలలో ఉంటుందన్న. ఆ తిరుమలలో జరిగే సేవలు గురువారం నైట్ వచ్చే ముందు కాటేజీ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఆ రోజున ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఉదయం సుప్రభాత సేవ, నిధులకు దర్శనం, అష్టదళ పార్వతారాధన, స్వామివారికి అభిషేకం, అమ్మవారి శ్రీనివాసి భూదేవి శ్రీదేవి కళ్యాణోత్సవం, అనంతరం స్వామివారి భోజనాలు ఏర్పాటు చేస్తారు. మరి 3-4 గంటల కానీ లక్ష్మీ అమ్మవారి కుంకుమార్చన ఉంటుంది. సాయంత్రం పౌళిం సేవ ఉంటుంది. మొత్తం 7 సేవలు కలిపి ఉదయాస్తమన సేవ అంటారు. ఈ సేవలు కూడా దూరం ప్రాంతాలు వచ్చే వాళ్ళకి కాటేజీ సదుపాయం కూడా దేవస్థానం వాళ్ళకి అన్నప్రసాదం కానీ అన్నీ ఏర్పాటు చేస్తారు. అట్లా కొన్ని సేవలు ఉంటాయి. ప్రతి ధనుర్మాసం నెలనాళ్ళు గోదాదేవికి వాసనలు కూడా చేస్తారు. ఆ నెలనాళ్ళు ధనుర్మాసం స్టార్టింగ్ నుంచి భోగి కళ్యాణం వరకు, భోగి రోజు వరకు కళ్యాణం కూడా జరుగుతుంది. దాంతో ఉత్సవాలు అవుతుంది. కార్తీక మాసం కూడా స్వామివారి కుంకుమ, అమ్మవారి కుంకుమ పూజలు కూడా జరుగుతాయండి. వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు కూడా జరుగుతాయన్న. చాలా విశేషం. మనకి నిత్యం జిల్లాలో ద్వారకా తిరుమల, మద్ది, పారిజాతగిరి, భద్రాచలం, ఇలా బొగ్గలమంగ టూరిస్టు
భక్తి శైలిగా ఉంది, పుణ్యక్షేత్రంగా ఉంది. ఎక్కువ డైలీ వస్తూ ఉంటారు. శనివారం ఆదివారం ఫుల్గా ఉంటారు, మిగతా రోజు కొంచెం